శారదాపీఠం అక్రమాలపై సిట్ వేయాలి. శారదాపీఠంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలి. శారదాపీఠం పునాదులు కదులుతుండటం ప్రజా విజయం. తెలుగు శక్తి చేసిన పోరాటాల ఫలితం ఇది. వాస్తవాల నిర్ధారణకు సిట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి. తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రావు. దీనిపైన సిట్ ఏర్పాటు చేయాలని చెప్పి తెలుగు శక్తి డిమాండ్ చేస్తాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 300 కోట్లు చేసే భూమిని, సంపద భూమిని స్వాధీనం చేయడం జరిగింది. అలాగే అక్రమాల కట్టాలు, నిర్మాణాలు గతంలో మనం చూసాం. జగన్ పాలనలో గీతం యూనివర్సిటీ కానీ, సభమరి నివాసం కానీ, అలాగే అయ్యర్ పాత్రుల గారి నివాసం కానీ నర్సీపట్నంలో అర్ధరాత్రులు కూల్చేయడం జరిగింది. కానీ ఇది ప్రజాప్రభుత్వం. ఈ ప్రభుత్వం నోటీసులు ఇచ్చి కాల్ఫర్ చేసి ఎక్స్ప్రెషన్ అడుగుతుంది. మరి అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా ఏంటంటే ప్రజల అభిష్టం కోసం పనిచేస్తుంది తప్ప ఏదో కక్ష సాధన చర్యలు తీసుకోవాలి, కక్షతో చేయాలని చెప్పి ఎటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం లేదు. ఈరోజు శారదాపీఠం మేము కోరుతుంది సిట్. ఎందుకంటే అక్రమాలు అంతా ఇంత చేయలేదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి స్వరూప శస్త్ర ఎదురు విప్రో చేసి విపరీతమైన లావాదేవీలు జరిగినాయి, ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ జరిగినాయి. ఈరోజు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఈడీ కానీ రైట్ చేస్తే అక్కడ సంపద దొరుకుతుంది ఖాయమని చేస్తాం. ఇప్పుడు అక్కడ ఉన్నది ఆస్తులు, సంపద తరలించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. సో అక్కడ పోలీసు నిఘా పెట్టాలని చెప్పి తెలుగు శక్తి ప్రభుత్వాన్ని కోరుతుంది. మరి గతంలో మనం చూసాం, స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏమీ లేకపోయినా సరే చంద్రబాబు నాయుడు గారి పైన తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టారు. మరి ఈరోజు సాక్షాత్తు గత ప్రభుత్వం 300 కోట్లు చేసి భూమిని దారతం చేసి ఆ భూమిని ఇలా తిరిగి ప్రభుత్వం తీసుకుందంటే మరి జగన్మోహన్ రెడ్డి దేనికి ఇచ్చారు అడుగుతాం. మేము కోరుతుంది ఒకటే, అక్టోబర్ నెలలో గత సంవత్సరం జిల్లా కలెక్టర్ గారిని పెందు తెమారు కలిసి చెప్పడం జరిగింది. వాళ్ళు ఎంక్వైరీ చేసి నాడే తేల్చి చెప్పారు ఇక్కడ ఈ సర్వే నెంబర్ 90లో కబ్జా గురిందని చెప్పి. కాకపోతే ఇది సున్నితమైన విషయం కాబట్టి పై అధికారులు మాకు ఆదేశాలు చేస్తే మేము దీన్ని చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇటీవల అమరావతి నుంచి ఫోన్ వచ్చింది, రామ్ గారు మీరు చెప్పిన పరిష్కారం అయిందని అడిగితే ఏం కాదని చెప్పారు. దీన్ని తిరిగి మళ్ళీ రివోక్ చేసి జిల్లా కలెక్టర్ గారిని, జాయింట్ కలెక్టర్ గారిని అమరావతిని పిలిపించి ఇప్పుడు ఎంక్వైరీ చేసి ఆగ మేఘాల మీద సర్వే నిర్వహించి వారి నోటీస్ జారీ చేశారు. అంటే ఈ శారదాపీఠానికి ఎటువంటి గుర్తింపు లేదు. ఒక లేని పీఠాన్ని ఇన్నాళ్ళు ప్రజలు మోసం చేస్తున్నట్టు వచ్చారు. అలా మేము కోరేది ఒకటే, ఈ ప్రభుత్వాన్ని, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారిని దయచేసి ఒక సిట్ ఏర్పాటు చేసి మీరు చేసిన ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ లావాదేవీలు అన్నింటిపైన దర్యాప్తు చేయమని చెప్పి కోరుతున్నాం. అలాగే ఏదైతే అక్రమ కట్టాలు చేశారో ఆ కట్టడాల్ని రేపు శనివారం లోపల శారదాపీఠం వాళ్ళు తహసీల్దార్ కానీ ఎటువంటి రికార్డుగా సమస్య పక్షంలో తక్షణం కూల్చే డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఎటువంటి దయా జారీ ఇవ్వకూడదు. ఇలాంటి దొంగ పీఠాన్ని, ఒక దొంగ స్వామిని ప్రజలు చీకొడుతున్నారు. ఇది మనం చూసేటట్టు శారదాపీఠం కేవలం వైసీపీ అడ్డాగా మారింది తప్ప ప్రజల కోసం ఏమాత్రం పనిచేయలేదు, మతం కోసం పనిచేయలేదు. మతం ముసుగులో వ్యాపారం చేశారు, రాజకీయం చేశారు. అందువల్ల ఈరోజు ఈ శారదాపీఠం ఇది నిజంగా ప్రజా విజయం మనం చేస్తాం ఈ ప్రభుత్వం. అంతే